హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అమిగోస్ ఐఏఎస్. దిస్ ఈ సంతోష్ రావు సార్. ఈరోజు మనం వీడియోలో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఆపరేషన్ సింధూర్. ఓకే, సో ఆపరేషన్ సింధూర్ టాపిక్ ఎందుకు మనం డిస్కస్ చేస్తున్నామో మీ అందరికీ కూడా ఐడియా ఉంటుంది. ఎందుకంటే నిన్న ఎర్లీ మార్నింగ్ అంటే May 7th ఎర్లీ మార్నింగ్ రోజు మన ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆపరేషన్ సింధూర్ అన్న నేమ్తో ఈ యొక్క పాకిస్తాన్లో ఉన్నటువంటి ఏవైతే టెర్రరిస్ట్ క్యాంప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని టార్గెట్ చేసుకొని మనం అటాక్ చేయడం జరిగింది. మరి ఈ సందర్భంలో అసలు ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్, అలానే ఇందులో మనం ఎస్ఎన్టీ సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇందులో మనం యూజ్ చేసినటువంటి మిసైల్స్ ఏంటి, అలానే ఇందులో డ్రోన్స్ యూజ్ చేసాం, వాటి యొక్క పేరేంటి, అలానే అసలు ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ కాంటెక్స్ట్లో అసలు మన ఇండియన్ ఫైటర్ జెట్స్ పాకిస్తాన్ యొక్క ఎయిర్ స్పేస్ గగనతలంలోకి పోయి మనం అటాక్ చేసినామా లేదా ఇండియా నుంచి అటాక్ చేసామా, దాంతోపాటు అసలు రెగ్యులర్గా మనం చేస్తున్నటువంటి యుద్ధాలకి వీటికి తేడా ఏంటి, అంటే గతంలో ఫర్ ఎగ్జాంపుల్ మనం 1999 కార్గిల్ వార్ కానీ లేదా మనకి ఉరీ ఇన్సిడెంట్ తర్వాత మనకి యొక్క సర్జికల్ స్ట్రైక్ చేసాం కదా, వాటితో కంపేర్ చేసినప్పుడు ఇప్పుడు మనకి ఏం చేంజ్ వచ్చింది, గతంలో మనం పాకిస్తాన్తో చేసినటువంటి యుద్ధాలు ఏంటి, అలానే పాకిస్తాన్తో చేసినటువంటి కొన్ని ఆపరేషన్స్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. ఈ డీటెయిల్స్తో పాటు ఈ వీడియో ఎండింగ్లో మీకు కొన్ని ఎంసీక్యూస్ అలానే ఒక మెయిన్స్ క్వశ్చన్ కూడా నేను మీకు వీడియో ఎండింగ్లో ఇస్తాను. దానికి సంబంధించిన కీ అనేది నేను మీకు కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేస్తాను. సో వెల్కమ్ టు ద వీడియో దట్ ఈస్ ఆన్ ద ఆపరేషన్ సింధూర్. ఓకే, ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, సో రిగార్డింగ్ ద ఆపరేషన్ సింధూర్ మనకి కీ కాంటెక్ట్స్ అసలు కీ ఇష్యూస్ ఆపరేషన్ సింధూర్లో ఏవేమి ఉన్నాయి మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. పాకిస్తాన్లో ఉన్నటువంటి 9 ప్లేసెస్ని మనం అటాక్ చేసాం కదా, ఈ 9 ప్లేసెస్ని కంప్లీట్గా మనం ఇండియాలో ఉండే మనం అటాక్ చేసామన్నమాట. ఎందుకంటే పాకిస్తాన్ ఎయిర్ స్పేస్లోకి వెళ్ళినట్టయితే కనుక అప్పుడు అది పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ని వైలేట్ చేసినట్టే కదా, అప్పుడు అది ఇంటర్నేషనల్ నార్మ్స్ని వైలేట్ చేసినట్టు అవుతుందని చెప్పేసి ఇండియా కంప్లీట్గా ఇండియన్ ఎయిర్ స్పేస్ నుంచే మనం అటాక్ చేయడం జరిగింది. ఇందులో నేవీ, ఎయిర్ ఫోర్స్ అండ్ ఆర్మీ త్రివిధ దళాలు కూడా పార్టిసిపేట్ చేశాయి అనమాట. ఈ మనం పాకిస్తాన్లో అటాక్ చేసినటువంటి ప్లేసెస్ మొత్తం 9. ఈ 9లో కొన్నేమో పాకిస్తాన్లో ఉన్నాయి, కొన్నేమో పాక్ ఆక్రమిత కాశ్మీర్, దీన్ని మనం పీఓకే అంటాం, పీఓకేలో ఉన్నాయన్నమాట. ఆ ప్లేసెస్ ఏంటో కూడా మనం రఫ్లీగా చూద్దాం. అండ్ ఇక్కడ మనం అటాక్ చేసినటువంటి తీవ్రవాద సంస్థల యొక్క ప్లేసెస్ ఏంటంటే జైషే మొహమ్మద్, దాంతోపాటు లష్కరే తోయిబా. ఎందుకంటే జైషే మొహమ్మద్ యొక్క హెడ్ ఎవరైతే ఉన్నారో మసూద్ అజర్, తను కీలకమైనటువంటి పాత్ర పోషించారు గతంలో జరిగినటువంటి పుల్వామా దాడి. పుల్వామా అటాక్ గుర్తుంది కదా మనకి, February 14, 2019. సో యాక్చువల్లీ మనకి పుల్వామా దాడి వెనకాల ఉన్నటువంటి మసూద్ అజార్ని కూడా గతంలో మనం అరెస్ట్ చేసాం. కాకపోతే మన ఇండియన్ ఫ్లైట్ హైజాక్ అయింది, గుర్తుంది కదా మీకు, దానిపైన సినిమా కూడా వచ్చింది. ఆ ఫ్లైట్ హైజాక్ అయిన టైంలో మన యొక్క ఇండియన్స్ని రక్షించుకునే ప్రయత్నంలో అతన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, సరే మనం ఒకసారి ఈ యొక్క కీ కాంటెక్స్ట్ ఎంత చూద్దాం. అసలు మీకు సందర్భం అర్థం కావాలంటే దానికన్నా ముందు మనం సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మనకి జనరల్ స్టడీస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇండియా అండ్ పాకిస్తాన్, జనరల్ స్టడీస్ పేపర్ 3 సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్, అండ్ ఈవెన్ జనరల్ స్టడీస్ 4 ఎథికల్ వార్. అంటే కొన్ని సందర్భాల్లో యుద్ధాలు చేయడం కూడా తప్పు కాదు. ఏ సందర్భంలో అంటే ఒకవేళ తీవ్రవాద దాడి మా దేశం పైన జరిగితే మా దేశం ఇలా రెస్పాండ్ అవుతుంది అని చెప్పేటటువంటి ప్రయత్నాన్ని మనం ఎథికల్ వార్ అని కూడా అనొచ్చు. సో ఎథికల్ వార్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇది మనం జస్టిఫైడ్ అని చెప్పొచ్చు జిఎస్ పేపర్ 4 పాయింట్ ఆఫ్ వ్యూలో. సో కాంటెక్స్ట్ సందర్భం ఏంటంటే మనం స్టేట్ అవే మనం ఆపరేషన్ సింధూర్ చేసామంటే లేదు, ఆపరేషన్ సింధూర్ వెనకాల జరిగినటువంటి సంఘటనలు కూడా మనకు తెలియాలి. మనకి పహల్గావ్ అటాక్ మీకు ఐడియా ఉంది కదా, మన భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే కనుక సాధారణ పౌరులు జమ్మూ కాశ్మీర్లో పహల్గావ్ అన్న లోయలో వాళ్ళు టూరిజంకి వెళ్ళినటువంటి సందర్భంలో కొంతమంది తీవ్రవాదులు వాళ్ళని చంపేయడం జరిగింది. తీవ్రవాదులు నార్మల్గా చంపేయడం కాకుండా మీరు ఏ మతానికి సంబంధించిన వాళ్ళు, మీరు హిందువులా ముస్లిం మతానికి సంబంధించినటువంటి కొన్ని ఇవే పవిత్ర గ్రంథాలకు సంబంధించినటువంటి కొన్ని వాటిని చదువుమని చెప్పి కూడా తీవ్రవాదులు అడిగారు. దాని రీజన్ ఏంటంటే దీని వెనకాల నెంబర్ 1 ఇలా కాశ్మీర్కి వచ్చిన వాళ్ళని చంపడం ద్వారా కాశ్మీర్లో ఉన్నటువంటి టూరిజాన్ని దెబ్బతీయడం నెంబర్ 1. సెకండ్ ఏంటంటే ఇలా ముస్లిం, హిందూ కొంతమందిని వాళ్ళ మతం ఆధారంగా చంపడం వల్ల ఏంటంటే భారతదేశంలోనే హిందువులు ముస్లింల మధ్యలో ఈ యొక్క విభేదాలు సృష్టించాలి. అంటే మన భారతదేశాన్ని బయట నుంచి అటాక్ చేయాల్సిన పని లేదు, భారతదేశం లోపలనే హిందూ ముస్లింల మధ్యలో ఈ యొక్క యూనిటీని దెబ్బతీయాలి. ఇది వీళ్ళ యొక్క ప్రధానమైనటువంటి ఏజెండా అనమాట. మరి ఈ సందర్భంలో ఇండియా ఏం చేసింది, దీనికి రెస్పాండ్గా ఆపరేషన్ సింధూర్ ద్వారా ఈ టెర్రరిస్ట్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో బాగా గుర్తుపెట్టుకోండి. 9 ప్లేసెస్ మొత్తం పాకిస్తాన్లోనే లేవు, కొన్ని పాకిస్తాన్లో ఉన్నాయి, కొన్నేమో మనకి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పీఓకేలే ఉన్నాయన్నమాట. ఈ 2 గ్రూప్స్ని కూడా మనం టార్గెట్ చేయడం జరిగింది.
మనం ఈ డేట్ మనం లాంచ్ చేసింది ఎప్పుడు ఆపరేషన్ సింధూర్ని May 7th 2025 midnight. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రాక్సిమేట్గా ఈరోజు మనకి రాజ్నాథ్ సింగ్ గారు ఇందాక చెప్తున్న లెక్క ప్రకారం సుమారు 100 మంది టెర్రరిస్టులను మనం చంపినామని చెప్పేసి భారతదేశ ప్రభుత్వం చెప్తుంది. ఈ దాడి ఏ నేపథ్యంలో జరిగింది? పహల్గావ్ దాడి నేపథ్యంలో. పహల్గావ్లో మనకి సుమారుగా 26 మంది చనిపోయారు. 25 ఇండియన్స్, ఒకరు వచ్చేసి మనకి నేపాలీ టూరిస్ట్. మరి ఒక ఆపరేషన్ సింధూర్లో ఇన్వాల్వ్ అయింది మనకి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కాబట్టి దీన్ని మనం ట్రై సర్వీస్ ఆపరేషన్ చెప్పొచ్చా? చెప్పొచ్చు. ఇక్కడ సింపుల్ మీకు క్వశ్చన్, మనకి ఆర్మీకి, నేవీకి, ఎయిర్ ఫోర్స్కి ప్రెసిడెంట్ అధ్యక్షుడిగా ఉంటాడు అనమాట. నార్మల్గా ప్రెసిడెంట్ యాక్ట్ యాజ్ ఏ సుప్రీం కమాండర్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటుంటాం. అది ఏ ఆర్టికల్ ప్రకారం స్టూడెంట్స్? ఏ ఆర్టికల్ అని మీరు కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయండి. సో ఇక్కడ మనకి టెర్రరిస్ట్ ప్లేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పాను, పాకిస్తాన్, POK. ఈ టెర్రరిస్ట్ ప్లేసెస్ ఏ సంస్థలకు చెందినని చెప్పాను నేను మీకు? జైషే మహమ్మద్, దాంతోపాటు లష్కరే తోయిబా, ఈ తీవ్రవాద సంస్థలకు చెందినమని చెప్పేసి. మనం ఇక్కడ యూజ్ చేసినటువంటి మెథడ్ ఏంది? మెథడ్ ఏంటంటే సూసైడ్ డ్రోన్స్ను వాడినాం. దాంతోపాటు మనం ఈ యొక్క మిసైల్స్ను కూడా వాడినాం. బాగా గుర్తుపెట్టుకోండి, వితౌట్ క్రాసింగ్ ఇన్ టు ద పాకిస్తానీ ఎయిర్ స్పేస్, పాకిస్తాన్లోకి వెళ్లకుండా. సూసైడ్ డ్రోన్స్ అంటే మీనింగ్ ఏంది? సూసైడ్ డ్రోన్స్ అంటే మనకి ఆ డ్రోన్స్ ఎప్పుడైతే కనుక ఎనిమీ ప్లేస్లోకి వెళ్తాయో ఆ డ్రోన్స్ నుంచి మనకు కావాల్సినటువంటి మిసైల్స్ని మనం లాంచ్ చేస్తాం. దాని తర్వాత డ్రోనే ఆటోమేటిక్గా పేలిపోతుంది అనమాట. అంటే డ్రోన్ ఎందుకు పనికి రాకుండా అయిపోతుంది. దానివల్ల ఏమవుతుంది? ఆ డ్రోన్ ఒకవేళ పాకిస్తాన్లో దొరికినా కూడా పాకిస్తాన్ వాళ్ళు ఆ డ్రోన్కి సంబంధించినటువంటి టెక్నాలజీని కానీ వాటిని ఏమి కూడా వాళ్ళు కనుక్కోలేదు. వాటిని మనం ఏమంటామంటే సూసైడ్ డ్రోన్స్ అంటుంటాం అనమాట. ఓకే, సో నిన్న లెక్కల ప్రకారం 80 టెర్రరిస్ట్ చనిపోయారంటున్నారు. రీసెంట్గా ఇప్పుడు మనకి సుమారుగా 100 మెంబర్స్ వరకు చనిపోవచ్చు అని చెప్పేసి మన డిఫెన్స్ మినిస్టర్ అన్నారు. యాక్చువల్లీ 1971 తర్వాత ఇండియాది ఒక మోస్ట్ మిలిటరీ యాక్షన్, సిగ్నిఫికెంట్ మిలిటరీ యాక్షన్ అని చెప్పొచ్చు అనమాట. ఇక్కడ మీరు మ్యాప్లో చూడొచ్చు. ఇవన్నీ కూడా మనకి 9 ప్లేసెస్ ఏవైతే కనుక అటాక్ చేయబడ్డాయో ఆపరేషన్ సింధూర్లో భాగంగా. ఇందులో కొన్ని పాకిస్తాన్లో ఉన్నాయి, కొన్ని వచ్చేసి మనకి POK, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నాయి స్టూడెంట్స్. యాక్చువల్లీ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనేది ఇది కూడా మనకి ఒరిజినల్గా ఇండియాలోనే భాగం. కాకపోతే మనకి 1948 ఇండియా పాకిస్తాన్ వార్ తర్వాత ఈ యొక్క ఇండియాకి పాకిస్తాన్కి మధ్యలో LOC, లైన్ ఆఫ్ కంట్రోల్గా బార్డర్ని 1949లో గుర్తించారు ఈ యొక్క యుఎన్ఓ వాళ్ళు. అక్కడ నుంచి మనకి ఈ యొక్క లైన్ ఆఫ్ కంట్రోల్కి అవతల వైపు ఉన్నదాన్ని మనం పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని, ఇటు సైడ్ ఉన్నదాన్ని మనం జమ్మూ అండ్ కాశ్మీర్ అంటుంటాం. యాక్చువల్గా ఈ యొక్క POK కూడా మన భారతదేశానికి చెందిందే. ఓకే, అది ఇంటర్నేషనల్గా, లీగల్గా కానీ. సో మనకి ఇక్కడ 4 టార్గెట్స్ మీకు ఎక్కడ ఉన్నాయని చెప్పాను? పాకిస్తాన్లో ఉన్నాయని చెప్పాను. ఇక్కడ బహవాల్పూర్, పంజాబ్. ఇది మనకి జైషే మహమ్మద్ తీవ్రవాద సంస్థకి మెయిన్గా హెడ్ క్వార్టర్ అని చెప్పొచ్చు. అండ్ కీ సైట్ ఫర్ ప్లానింగ్ అండ్ ట్రైనింగ్ ఆఫ్ ద జైషే మహమ్మద్ టెర్రరిస్ట్. అండ్ మురిద్కే, పంజాబ్, ఇది మెయిన్ బేస్ ఆఫ్ లష్కరే తోయిబా. నిన్న మీరు టీవీలో చూసినట్టయితే కనుక ఈ యొక్క మురిద్కే అనేది ఎక్కువగా న్యూస్లో ఉంది. ఎందుకంటే ఇది లష్కరే తోయిబా యొక్క మెయిన్ ఎపీ సెంటర్ అనమాట, మెయిన్ సెంటర్ ఫర్ లష్కరే తోయిబా. అలానే సియాల్కోట్, పంజాబ్. దీనివల్ల మనకి మెయిన్గా క్రాస్ బార్డర్ టెర్రరిజం, అంటే పాకిస్తాన్లో టెర్రరిస్టులను ట్రైన్ చేసి ఇండియాకి పంపిస్తుంది. ఈ ప్లేస్ నుంచే సియాల్కోట్. అలానే చక్ అమ్రు, పంజాబ్. దాని తర్వాత మనకి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో 5 అనమాట. ముజాఫరాబాద్లో మెయిన్గా మనకి ఈ యొక్క కమాండ్ సెంటర్స్ ఎక్కువ ఉన్నాయి అనమాట. కమాండ్ సెంటర్ డిఫరెంట్ ఆర్గనైజేషన్ సంబంధించింది. కోట్లీ, ఇది మనకి హిజ్బుల్ ముజాహిద్దీన్ యాక్టివిటీస్. దాని తర్వాత రిమైనింగ్ గుల్పూర్, బింబేర్ అండ్ బాగ్. ఇవి డిఫరెంట్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లకు సంబంధించినటువంటి స్థావరాలు. వీటిని మనం టార్గెట్గా చేసుకోవడం జరిగింది ఆపరేషన్ సింధూర్లో. ఆబ్వియస్గా మనం ఆపరేషన్ సింధూర్ చేసిన తర్వాత ప్రపంచ దేశాలు ఎలా రియాక్ట్ అయ్యాయి అంటే ఇజ్రాయిల్ లాంటి కంట్రీ ఏమో అవుట్రైట్గా మన ఇండియాకి సపోర్ట్ ఇచ్చింది. రష్యా కూడా మన ఇండియాకి సపోర్ట్ ఇచ్చింది. అమెరికా లాంటి కంట్రీస్ ఏమన్నాయంటే ఈ యొక్క ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఉన్నటువంటి ఈ టెన్షన్ వాతావరణం ఏదైతే ఉందో, అంటే పూరితమైనటువంటి వాతావరణం ఏదైతే ఉందో అది సాధ్యమైనంతగా తగ్గి 2 దేశాల మధ్యలో సంబంధాలనే నార్మలైజ్ అవ్వాలి, అంటే 2 దేశాల మధ్యలో రిలేషన్స్ అనేవి స్టెబిలైజ్ అవ్వాలి అని చెప్పేసి ఈ యొక్క కంట్రీస్ అన్నాయి. మనకి UNO కానీ USA కానీ. వేరేస్ పాకిస్తాన్ ఏమన్నది? పాకిస్తాన్ ఇది మనకి ఇండియా అనేది ఈ విధంగా మన మా దేశంలో కొన్ని ప్లేసెస్ని దాడి చేయడం ద్వారా ఇది యుద్ధంగా పరిగణిస్తాం మేమని చెప్పేసి పాకిస్తాన్ అనేది. అఫ్కోర్స్ పాకిస్తాన్ ఇండియా పైన UN సెక్యూరిటీ కౌన్సిల్, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. దాన్ని మన ఇండియా కూడా ఎట్లాగో రిటాలియేట్ చేస్తుంది అనుకుంటే అది వేరే విషయం. ఇందులో మనం యూజ్ చేసినటువంటి వెపన్ చూసినట్టయితే కనుక ఇక మీరు చూడొచ్చు. సో మెయిన్గా మనం యూజ్ చేసినటువంటి డ్రోన్స్ మనం ఏం డ్రోన్స్ యూజ్ చేస్తాం ఇక్కడ? మనం కెమికాజీ డ్రోన్స్. ఇవి మనకి సూసైడ్ డ్రోన్స్ అనమాట. ఈ డ్రోన్స్ను దాంతోపాటు మనం ఫైటర్ జెట్ నుంచి మనకి యూజ్ చేసినటువంటి మిసైల్ ఏంది? స్కాల్ప్ మిసైల్. ఇది మనకి ఏ టైప్ ఆఫ్ మిసైల్ అని అడగవచ్చు ఫ్యూచర్లో. లాంగ్ రేంజ్. దీన్ని ఎక్కడి నుంచి లాంచ్ చేయొచ్చు? ఎయిర్ లాంచ్.
ఓకే, అంటే డైరెక్ట్గా ఫ్లైట్ నుంచి మనం లాంచ్ చేయొచ్చు అనమాట. ఇది మనం ఎక్కడి నుంచి లాంచ్ చేసాం? మనం రఫేల్ ఫైటర్ జెట్ నుంచి లాంచ్ చేసాం. మీకు ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. రఫేల్ ఫైటర్ జెట్స్ అనేవి మనం ఫ్రాన్స్ నుంచి కొనుక్కోవడం జరిగింది, రఫేల్ ఫైటర్ జెట్స్. అండ్ ఈ మిసైల్ యొక్క రేంజ్ వచ్చేసి మనకి 560 కిలోమీటర్స్. అంటే మన ఇండియన్ ఎయిర్ స్పేస్ నుంచి పాకిస్తాన్లో అప్ టు 560 కిలోమీటర్స్ వరకు కూడా టార్గెట్ ఇవ్వచ్చు. ఇప్పుడు మీకు అర్థమై ఉండాలి మనం బ్రహ్మోస్ లాంటి మిసైల్స్ని డెవలప్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అని చెప్పేసి. బ్రహ్మోస్ కూడా మనకి ఈవెన్ క్రూజ్ మిసైల్ లాంటిదే, వేరేస్ అగ్ని అనేది మనకి బ్యాలిస్టిక్ మిసైల్ అనుకోండి, అది వేరే విషయం. ఇక్కడ మీరు రఫేల్ ఫైటర్ జెట్ని చూడొచ్చు. అలానే మనం ఇంకా హ్యామర్ మిసైల్ అంటే మనకి హై ఎజైల్ మాడ్యులార్ మ్యునిషన్ ఎక్స్టెండెడ్ రేంజ్. ఇది కూడా మనకి ఎయిర్ టు గ్రౌండ్ ప్రిసిషన్ గైడెడ్ మిషన్. అండ్ దీన్ని కూడా మనము రఫేల్ జెట్స్ నుంచి మనం యూజ్ చేస్తాం. ఇదేంటంటే మనకి మీడియం రేంజ్ టార్గెట్స్, ఇందాక వచ్చేది మనకి లాంగ్ రేంజ్ టార్గెట్స్. అంటే మన యొక్క టార్గెట్ని బట్టి అది మీడియం రేంజా లాంగ్ రేంజా దాన్ని బట్టి మనం ఈ యొక్క ఏ మిసైల్ని యూజ్ చేయాలని యూజ్ చేస్తుంటాం అనమాట. ఈ కాంటెక్స్లో మనకి బ్రహ్మోస్ మిసైల్ అనేది చాలా ఇంపార్టెంట్. బ్రహ్మోస్ మిసైల్ దీన్ని మనం రష్యా వాళ్ళ కోఆపరేషన్తో డెవలప్ చేసాం స్టూడెంట్స్, బ్రహ్మోస్ మిసైల్ని. అండ్ ఎప్పుడైతే ఇండియాలో ఇండియా అనేది మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రిజిమ్ MTCRలో జాయిన్ అయిందో అప్పుడు మన బ్రహ్మోస్ మిసైల్ యొక్క రేంజ్ కూడా పెంచుకోగలిగాం మనం. ఓకే, సో బ్రహ్మోస్ మ్యానుఫ్యాక్చర్ చేసింది ఎవరు? బ్రహ్మోస్ ఎయిర్ స్పేస్, ఇండియా రష్యా జాయింట్ వెంచర్. స్పీడ్ వచ్చేసి ఇది మనకి సౌండ్ స్పీడ్లో 2.8 Mach 3 వరకు కూడా. అండ్ రేంజ్ వచ్చేసి 450 to 500 కిలోమీటర్స్ రేంజ్ వరకు కూడా. ఇది మనకి ఫైర్ అండ్ ఫర్గెట్ మెకానిజం ద్వారా వర్క్ అవుతుంది. ఫైర్ అండ్ ఫర్గెట్ మెకానిజం అంటే మీనింగ్ ఏంటి అంటే ఒకసారి మనం ఈ మిసైల్ని లాంచ్ చేసినామంటే ఆ టార్గెట్ ఎటు మూవ్ అయినా కూడా ఈ మిసైల్ కూడా అలానే మూవ్ అయ్యి ఆ టార్గెట్ని కిల్ చేస్తుంది అనమాట. దీన్ని మనం ఫైర్ అండ్ ఫర్గెట్ మెకానిజం అంటాం. బ్రహ్మోస్ మిసైల్ని మనం ల్యాండ్ నుంచి ఆపరేట్ చేయొచ్చు, ఎయిర్ నుంచి అయినా ఆపరేట్ చేయొచ్చు, అలానే సబ్మరైన్ వాటర్ నుంచి అయినా కూడా మనం లాంచ్ చేయొచ్చు. ఓకే, ఈ స్ట్రైక్స్ మన ఆపరేషన్ సింధూర్ ఏదైతే మనం పాకిస్తాన్లో ఉన్నటువంటి టెర్రరిస్ట్ బేస్ పైన మనం అటాక్ చేస్తామో ఈ స్ట్రైక్ ఎలాంటిదంటే మెజర్డ్ అంటే క్యాలిక్యులేటెడ్గా, దాంతోపాటు ప్రపోర్షనేట్ అంటే మనకు కలిగినటువంటి డ్యామేజ్కి సంబంధించి, అండ్ రెస్పాన్సిబుల్గా. అంటే ఎందుకు రెస్పాన్సిబుల్ అంటున్నాం? ఎందుకంటే ఈ అటాక్లో ఎక్కడా కూడా టెర్రరిస్ట్ని మాత్రమే చంపేసాం మనం, వేరే సివిలియన్ అంటే వేరే పాకిస్తాన్ యొక్క పౌరులను మనం ఎక్కడ కూడా చంపలేదు. అందుకోసమే రెస్పాన్సిబుల్ అంటున్నాం. నాన్ ఎస్కలేటరీ అంటే దీనివల్ల అంటే ఒక యుద్ధం వచ్చే విధంగా ఇది ఒక యుద్ధానికి దారితీయాలి అన్నట్టు కాకుండా మనం టెర్రరిస్ట్ వల్ల బాధపడ్డాం కాబట్టి మాత్రమే చేసినటువంటి అటాక్ అనమాట. మనం స్ట్రాటజికల్గా చూసినట్టయితే కనుక మనం ఇదివరకు రియాక్టివ్గా ఉండేవాళ్ళం. అంటే పాకిస్తాన్ దాడి చేస్తే మనం దాడి చేయడం. ఇప్పుడు మనం రియాక్టివ్ నుంచి ప్రొయాక్టివ్కి మారినాం. అంటే ఇండియా పైన టెర్రరిస్ట్ అటాక్ జరిగితే అది పాకిస్తాన్లో ఏ ప్రాంతం నుంచి జరిగినా కూడా మేము టెర్రరిస్ట్ ప్లేస్ని అటాక్ చేయడానికి వెనుకాడము అన్నటువంటి సందేశాన్ని పంపించడం జరిగింది. దాంతోపాటు ఇదివరకు మనం కన్వెన్షనల్గా వెళ్ళేవాళ్ళం, అంటే మిలిటరీ వైజ్గా వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు మనం టెక్నాలజీని ఎక్కువగా యూజ్ చేస్తున్నాం, అంటే నాన్ కన్వెన్షనల్ వేగా కూడా మన అటాక్ అనేది చేంజ్ అయిపోయింది. దాంతోపాటు మనకి మెయిన్గా మనకి పాకిస్తాన్ డిటరెన్స్ అజంప్షన్స్, అంటే ఇదివరకు పాకిస్తాన్ అటాక్ చేస్తుందేమో అన్నట్టు మాత్రమే అప్పుడే మనం రెస్పాండ్ అయ్యేవాళ్ళం. ఇప్పుడు మనకి అసలు పాకిస్తాన్ నుంచి ఏదైనా టెర్రరిస్ట్ అటాక్ వచ్చేటటువంటి ముప్పు ఏదున్నా కూడా ఆ టెర్రరిస్ట్ స్థావరాలని, ఆ బేస్ క్యాంప్స్ని మనం ఈ యొక్క న్యూట్రలైజ్ చేయడానికి ట్రై చేస్తాం అనమాట. దీన్ని మనం ఏమంటామంటే ట్రిప్ వైర్ డాక్ట్రైన్ అంటారు అనమాట. ట్రిప్ వైర్ డాక్ట్రైన్ అని అంటుంటారు. దాంతోపాటు మనకి ఇంటర్నేషనల్ వ్యాలిడేషన్, అంటే మనం పాకిస్తాన్ పైన అటాక్ చేస్తే ఏదైనా దేశం ఏమైనా అనుకుంటుందేమో, వేరే వాళ్ళు ఏమైనా స్పందిస్తారేమో, మనకప్పుడు ఇబ్బంది ఎలా అని చెప్పేసి ఇప్పుడు మనం అవేం ఆలోచించట్లేదు. సింపుల్గా మన ఇండియా యొక్క సావరెనిటీని డిస్టర్బ్ చేసే విధంగా ఏ టెర్రరిస్ట్ యాక్టివిటీ జరిగినా పాకిస్తాన్ నుంచి మేము దాన్ని టాలరేట్ చేయడం అని చెప్పేసి ఇండియా ఈ యొక్క మెసేజ్ పంపించడం జరిగిందనమాట. అలానే ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టడం ద్వారా మనం దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం? కల్చరల్ సింబాలిజం. ఇదివరకు ఫర్ ఎగ్జాంపుల్ మేఘదూత్ అని పెట్టినాం మనం, ఆపరేషన్ మేఘదూత్. ఆ దేనికి సంబంధించింది? దాని నుంచి ఏం మెసేజ్ వస్తుంది? మేఘదూత్ అనేది హిందూ మైథాలజీ, హిందూ దేవులకు సంబంధించింది. అలా కాకుండా ఇప్పుడు మనం కల్చరల్గా మనం పేరు పెట్టడం వల్ల ఈవెన్ భారతదేశంలో ఉన్నటువంటి సాధారణ ప్రజల్ని సైతం కూడా ఈ యొక్క ఆపరేషన్ గురించి అర్థమయ్యేలా మనం చెప్పగలిగినాం అనమాట. ఆపరేషన్ సింధూర్ నేమ్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఎందుకంటే ఈ యొక్క కాశ్మీర్లో జరిగినటువంటి అటాక్ ఏదైతే ఉందో అందులో కొంతమంది అంటే కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళ యొక్క అమ్మాయి యొక్క హస్బెండ్ని చంపేయడం ద్వారా ఈ విధంగా మనకి ఇంపాక్ట్ అయ్యారు కాబట్టి ఆపరేషన్ సింధూర్ అని చెప్పేసి ఈవెన్ కల్చరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేమింగ్ ఇచ్చాం. ఇలా మన భారతదేశం యొక్క అటాక్ అనేది అంటే కంపారిటివ్లీ ప్రీవియస్తో కంపేర్ చేస్తే ఇప్పుడు మారుతూ వస్తుంది అనడానికి ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్ స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ ఈ ఆపరేషన్ సింధూర్ పాయింట్ ఆఫ్ వ్యూలో పాకిస్తాన్ ఈ యొక్క UN చార్టర్లో ఆర్టికల్ 51 వైలేట్ అయిందని చెప్పేసి
ఇండియా పైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆర్టికల్ 51 ఏం చెప్తుందో చూద్దాం ఒకసారి. ఆర్టికల్ 15 ఏం చెప్తుందంటే ఏదైనా కంట్రీ కానీ ఇండివిజువల్ కానీ వాళ్ళని సెల్ఫ్ డిఫెన్స్ అంటే వాళ్ళని రక్షించుకునేటటువంటి హక్కు ఉంటుంది అని చెప్పేసి. ఇప్పుడు పాకిస్తాన్ ఏమంటుంది, మమ్మల్ని రక్షించుకునేటటువంటి హక్కు ఉంది, మమ్మల్ని అటాక్ చేశారు కాబట్టి సో మమ్మల్ని మేము రక్షించుకునే ప్రయత్నంలో భాగంగా మేము ఇండియా పైన దాడి చేస్తామని ఇండైరెక్ట్గా అంటున్నారు అనమాట. ఇండియా కూడా సేమ్ అదే చెప్పింది. ఆర్టికల్ 51 ఏమని, మా పైన దాడి జరిగింది, టెర్రరిస్ట్ అటాక్, అది పాకిస్తాన్ స్పాన్సర్డ్ అని చెప్పేసి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి మమ్మల్ని మేము రక్షించుకోవడానికి మేము పాకిస్తాన్ పైన దాడి చేసినాం లేదా టెర్రరిస్ట్ క్యాంప్స్ పైన దాడి చేశామని చెప్పేసి ఇండియా చెప్తుంది స్టూడెంట్స్. ఓకే, అలానే 1947 నుంచి గతంలో ఇండియాకి పాకిస్తాన్కి మధ్యలో జరిగినటువంటి చూసినట్టయితే కనుక 47-48 మధ్యలో ఇండియా పాకిస్తాన్ వార్. అండ్ ఇండియా మనకి ఈ యొక్క అంటే కాశ్మీర్ యొక్క కింగ్ ఎవరైతే ఉన్నారో మహారాజా రంజిత్ సింగ్ తను ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సిషన్ సైన్ చేయడం జరిగింది. ఈ యొక్క 1948 యుద్ధం వల్ల సీజ్ ఫైర్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఐక్యరాజ్య సమితి శాంతి ఒప్పందం ద్వారా యుద్ధం ముగిసింది. దీని ద్వారా LOC లైన్ ఆఫ్ కంట్రోల్ అనేది ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఎస్టాబ్లిష్ అయిందనమాట. దాని తర్వాత సెకండ్ ఇండియా పాకిస్తాన్ వార్ 1965. ఇందులో మనం యూజ్ చేసినటువంటి మెయిన్ ఆపరేషన్స్ ఏంది, ఆపరేషన్ జిబ్రాల్టర్ అన్నమాట. సో పాకిస్తాన్ కొంతమంది ఇన్ఫిల్ట్రేటర్ అంటే కొంతమందిని ఇల్లీగల్గా మన ఇండియాలోకి పంపించడం జరిగింది. దానికి రెస్పాండ్గా మనం ఫుల్ స్కేల్ వార్ కూడా లాంచ్ చేయడం జరిగింది. దీని యొక్క రిజల్ట్ ఏంది మనకి, తాష్కెంట్ అగ్రిమెంట్ 1966. తాష్కెంట్ అగ్రిమెంట్ ఎవరి ప్రోత్సాహం వల్ల జరిగింది, రష్యా ప్రోత్సాహం వల్ల జరిగింది. మీకు గుర్తుంటే ఈ తాష్కెంట్ అగ్రిమెంట్ పైన సైన్ చేయడానికి వెళ్ళినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి ఓకే సో కొన్ని సస్పెక్టెడ్ కండిషన్స్, కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ కండిషన్స్లో తను తాష్కెంట్లో చనిపోయారు లాల్ బహదూర్ శాస్త్రి. ఇప్పటికి కూడా మన ఇండియా బయట చనిపోయినటువంటి ప్రధానమంత్రి ఎవరైనా ఉన్నారంటే లాల్ బహదూర్ శాస్త్రి అనమాట. ఆపరేషన్ అబ్లేజ్ 1965 ఇది ఇండియా పాకిస్తాన్ వార్ సందర్భంలోనే. దెన్ ఇది మనకి రన్ ఆఫ్ కచ్ ఏరియాలో ఇండియా పాకిస్తాన్ వార్ 1971. ఇందులో మనం యూజ్ చేసినటువంటి ఆపరేషన్ క్యాక్టస్ లిల్లీ. ఇందులో మెయిన్గా ఏంటంటే బంగ్లాదేశ్లో ఉన్న ప్రజలు వాళ్ళ స్వతంత్రం కోసం పోరాడుతున్నటువంటి సందర్భంలో బంగ్లాదేశ్ ప్రజలకు మనం మద్దతు ఇచ్చాం, మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ మన మిలిటరీ. ఆ సందర్భంలో మనం పాకిస్తాన్తో వార్లో ఇన్వాల్వ్ అయ్యామన్నమాట. ఇది బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ అని కూడా మనం చెప్పొచ్చు. ఆపరేషన్ ట్రైడెంట్ సేమ్ 1971లో ఇది నేవీ పాయింట్ ఆఫ్ వ్యూలో. అదే వార్లో ఆపరేషన్ పైథాన్ 1971 వార్. నేను ఆపరేషన్ మేఘదూత్ మీకు ఇందాక చెప్పాను కదా, పాకిస్తాన్ వాళ్ళ సియాచిన్ గ్లేషియర్ని ఆక్యుపై చేసుకోవడానికి ట్రై చేసినప్పుడు మనం ఆపరేషన్ మేఘదూత్ ద్వారా యొక్క వాళ్ళని కౌంటర్ చేయడం జరిగిందనమాట. కార్గిల్ వార్ 1999 ఇందులో మనం యూజ్ చేసినటువంటి ఆపరేషన్ విజయ్. దాని తర్వాత అదే 1999లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యూజ్ చేసినటువంటి ఆపరేషన్ సఫేద్ సాగర్. దాని తర్వాత 2016 మన యొక్క ఉరి అన్న ప్లేస్లో మన ఆర్మీ క్యాంప్ పైన అటాక్ జరిగినప్పుడు ఇండియా రెస్పాండ్ అయింది కదా పాకిస్తాన్ పైన, అది మనకి సర్జికల్ స్ట్రైక్స్ రూపంలో. అది 2016, దాన్ని మనము పోస్ట్ ఉరి అటాక్ అని కూడా చెప్పొచ్చు 2016. దాని తర్వాత బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్, ఇది మెయిన్గా మనకి 2019 పుల్వామా అటాక్ తర్వాత బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్. సో రెస్పాన్స్ ఏంది, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్టక్ డౌన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మెయిన్లీ టెర్రరిస్ట్ ట్రైనింగ్ క్యాంప్స్ ఏవైతే ఉందో ఆ టెర్రరిస్ట్ ట్రైనింగ్ క్యాంప్స్ని మనం న్యూట్రలైజ్ చేయడం జరిగింది బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్. సో ఇవి స్టూడెంట్స్ మనకు ఓవరాల్గా ఇండియా కండక్ట్ చేసినటువంటి ఆపరేషన్ సో ఫార్. నౌ we try to solve some MCQs. First MCQ, which operation was a preemptive mobilization of Indian Air Force before the 1965 India-Pakistan war? అంటే ఇండియా-పాకిస్తాన్ వార్ 1965లో జరగక ముందు మన ఇండియా యుద్ధం వస్తుందేమో అని చెప్పేసి ముందుగానే మొబిలైజ్ చేసింది ఫోర్సెస్ని. దాని ఆపరేషన్ ఏం పేరు, ఆపరేషన్ ట్రైడెంటా, ఆపరేషన్ బ్రాస్ట్రిక్సా, లేకపోతే ఆపరేషన్ అబ్లేజ్ ఆర్ ఆపరేషన్ బ్లూ స్టార్. నెక్స్ట్ ఆపరేషన్ క్యాక్టస్ రిలేటెడ్ టు వాట్, A coup attempt in the మాల్దీవ్స్లో తిరుగుబాటు, శ్రీలంకన్ సివిల్ వార్ సంబంధించింది, మయన్మార్ బార్డర్ ఇన్సర్జెన్సీ, చైనీస్ ట్రూప్స్ బిల్డప్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్ ఆర్ నన్ ఆఫ్ దేవ్, దీనికి సంబంధించింది ఆపరేషన్ క్యాక్టస్. ఆపరేషన్ పవన్ వాస్ ఇండియాస్ ఇంటర్వెన్షన్. ఆపరేషన్ పవన్ దేనికి సంబంధించింది, ఇండియా ఆఫ్ఘనిస్తాన్లో ఇన్వాల్వ్ అయింది ఆపరేషన్ పవన్ ద్వారా, భూటాన్లోనా, శ్రీలంకలోనా, మయన్మార్లోనా? ట్రై టు గివ్ ద ఆన్సర్. This is today's mains question, that is about India's military operation evolved from conventional warfare to precision strategic intervention. అంటే సో మొత్తం దేశంతో యుద్ధం చేసే కన్నా ప్రిసైజ్ అంటే కొన్ని టార్గెట్స్ని మాత్రమే మనం ఈ యొక్క ఫిక్స్ చేసుకొని ఆ టార్గెట్స్ని మాత్రమే అటాక్ చేసే విధంగా మన వార్ఫేర్ అనేది షిఫ్ట్ అయింది. ఈ కాంటెక్స్ట్లో ఈ ఎగ్జామైన్ ద షిఫ్ట్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ కీ ఇండియన్ మిలిటరీ ఆపరేషన్ ఫ్రమ్ 1947 టు ప్రజెంట్. అంటే గతంలో ఇండియన్ మిలిటరీ ఆపరేషన్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు మన మెథడ్ ఎలా షిఫ్ట్ అయింది, మన స్ట్రాటజీ ఎలా షిఫ్ట్ అయింది అన్న దానిపైన మీరు మెయిన్స్ క్వశ్చన్ ట్రై చేయొచ్చు. యూ కెన్ రైట్ ద ఆన్సర్ అండ్ యూ కెన్ లెట్ మీ నో.
సో దీస్ ఆర్ ద థింగ్స్ వి డిస్కస్ స్టూడెంట్స్. మనం ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అన్న వీడియో టాపిక్ మనకి వీడియో ఎండింగ్లోకి వచ్చేసాము కాబట్టి ఈ వీడియోలో మెయిన్గా మనం డిస్కస్ చేసినటువంటి పాయింట్స్ మనకి ఆపరేషన్ సింధూర్ యొక్క డీటెయిల్స్, దాని తర్వాత మ్యాప్ పాయింటింగ్, పాకిస్తాన్లో ఉన్నటువంటి నైన్ టెర్రరిస్ట్ సైట్స్, దెన్ ఈ సింధూర్లో మనం యూజ్ చేసినటువంటి అమ్యునేషన్ అంటే డ్రోన్స్ ఏంటి, దాని తర్వాత మిసైల్స్ ఏంటి, దెన్ వి డిస్కస్డ్ అబౌట్ వాట్ ఈస్ ద వరల్డ్ రెస్పాన్స్ ఏ విధంగా ఉంది, అండ్ ఈ కాంటెక్స్లో మన ఇండియా యొక్క అటాక్ అనేది టెర్రరిజం పైన ఎలా మారుతూ వచ్చింది, అండ్ ప్రీవియస్ ఆపరేషన్స్ అండ్ ప్రీవియస్ వార్స్ విత్ పాకిస్తాన్. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ వి డిస్కస్డ్ ఇన్ టుడేస్ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ ప్రిపరేషన్కి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా స్టూడెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.